అందరికీ అవకాశం. అమ్మా మీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఆజ్ఞయించిన ప్రకారంగా శివాలయం నిర్మాణము మరియు బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చేయాలని దేవాలయ కమిటీ వారు సంకల్పించడం జరిగిందమ్మా. మీ ఆశీర్వాదం ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాం. నేను చేసేదేదో నేను చేస్తాను. మీ వెంబడి మీరు అనుకున్నాయని నడిపించుకోండి. నేను మీ వెంబడి నడిపిస్తాను కదరా బాల. చాలా ధన్యవాదాలమ్మా. అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేసేసి మంచి పాడి పంటలు పండాలని చేసేసి అందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు పండుతాయి. కానీ మీరు చేసుకున్న పాపాల వల్ల ఓ చేతికి కూడా దూరం అయిపోతాయి, కొట్టుకుపోతాయి. ఇవి ఉంటాయి వాళ్ళ చేసుకున్న పాపాల బట్టి మీ భోజనం ఉంటుంది, మీ నడిచే తీరు ఉంటుంది. చెడు బుద్ధి, చెడు ఆలోచనలను బట్టి మీరు చేసే పాపాలను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిమంది తెలిసి తెలియక ఏదైనా చిన్న పిల్లలం అమ్మ మీ బిడ్డలము తెలిసి తెలియక కొన్ని తప్పులు ఏదైనా చేసుంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషంగా చూసే భాగ్యాన్ని మీరు ప్రసాదించాలి తల్లి. మీ యొక్క కరుణా కటాక్షము ఈ యావత్ తెలంగాణ ప్రజలపైన మరి యావత్ భారతదేశ ప్రజలపైన ఉండాలని చేసి మనసారా కోరుకుంటున్నాం తల్లి. నన్ను తలుసుకున్నారు కాబట్టి ఈ గడ్డని నేను ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి, పిల్లాజల్లలతోటి, వృద్ధులతోటి, అందరితోటి ఆనందంగా ఉంటున్నాను కదా. కానీ మీరు చేసే పాపాలు చాలా ఎక్కువైపోతున్నాయి రా బాలుడా. భరించలేనంత బాధిస్తున్నారు మీరు. అయినా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. పిల్లదెల్లలు అడ్డు మీరి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు లేని భయము పిల్లలకి ఎక్కడికెంచి ఉంటుంది. గుమ్మం దాటిందంటే ఒక రకంగా, గుమ్మం లోపల ఒక రకంగా ఉండడానికి కారణం కన్న తల్లిదండ్రులది. గ్రామ దేవత ఉన్నంత వరకు ఏ తల్లిదండ్రులు ఎంత తప్పు చేసినా గానీ ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తున్నారా బాగా. అబ్బా ఒక పిల్లలు తెలిసి తెలియక మన తప్పు చేసున్నా మన ఉప్పు కూడా మాంకాళి మాతేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు వారి పైన ఉండేసి వారి తల్లిదండ్రులని కానీ ఆ యొక్క పిల్లల్ని కానీ సన్మార్గం లోపల మీ యొక్క బుద్ధి పెట్టవలసిందిగా ఆ యొక్క వారికి సంకల్పము చేకూర్చే విధంగా మీరు చూడాలి తల్లి. కలికాలం రా బాలుడా. కలికాలంలో ఇలాగే జరుగుతుంది. అది పట్టుకోవాలంటే ఎవరి తరము కాదు, ఆ ఈశ్వరుడు కూడా పట్టలేడు. కానీ చెడు బుద్ధి కారణంగా ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి. నన్ను ఇంత పూజలు చేసుకొని మీరు నన్ను ఇంత సంతోషం ఇచ్చినందుకు మిమ్మల్ని నేను ఆనందంగా చూసే బాధ్యత నాది. ఇలాంటి బాధ రాకుండా ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తాను, ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పిస్తాను, ఎవరికి ఏ కొమ్ము బంగారం చేయాలో అలా చేస్తాను రా వాళ్ళ. ఎవరికి ఏమి కాదు. మహమ్మారి వచ్చినా గాని కాపాడే శక్తి ఉంది. దాన్ని ఇంతవరకు ఆపాలు అంతవరకు ఉంచేసి నేను పారదోడుతాను. ఎవరికి ఏ బాధ లేకుండా చూసే బాధ్యత నాది. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు వెన్నంటి ఉండి నడుస్తాను రా వాళ్ళ. మరి కూడా ప్రజానికం అందరూ కూడా అమ్మ మాంకాళి అమ్మవారిని నమ్ముకొని తమ యొక్క జీవన ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంది. ఏ ఒక్క కార్యక్రమం కూడా వారు మొదలు పెట్టే పెళ్లి కానీ మరియు ఏ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగానే అమ్మవారి మరియు బోనాల ఉత్సవాలు మరియు దసరా నవరాత్రుల వంటి అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలని వేద పండితుల ద్వారా నిర్వహించి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలనే సంతోషంతో ఆ యొక్క పూజా కార్యక్రమాలు తెలియజేస్తున్నాం తల్లి. బాధలే నీళ్లు లేదు. నన్ను కలుసుకోండి. నా దగ్గరికి వచ్చి పువ్వో పత్రి పెట్టి దండం పెట్టి మీ కోరికలు, మీ బాధలన్నీ నాకు చెప్పుకోండి. చెప్పుకుంటే నేను వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ బాధలన్నీ కడతీర్చి వాళ్ళు కాపాడి వాళ్ళకు అన్నం పెట్టేటంత శక్తినిస్తాను రా వాళ్ళ. చాలా ధన్యవాదాలు తల్లి. మేమందరం కూడా నిపుణులము. మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని ఒప్పుకున్న ప్రజానికం, దేవాలయ కమిటీ వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చూసి మీరు దీవించాలి తల్లి. 5 వారాలు నాకు సాకులు 50 నెలలతోటి సాకులు పోసి గుమ్మానికి 50 నెలలు కట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని నాకు వచ్చి సాకపోయాలి.
ఎవరికి ఏ రోగం వస్తుందిరా అందరూ చూసుకునే బాధ్యత. మీరు చెప్పిన ప్రకారంగానే ఉప్పుల ప్రజానికం అందరూ కూడా అమ్మవారికి 5 రోజులు 5 వారాలు శాఖ పెట్టేసి తమ ఇంటికి యాభాకు కట్టుకొని చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించడం తల్లి మీ యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు చేసుకుంటారు. ప్రతి శుద్ధి చేసుకొని ప్రతి ఇంట్లో కాకుండా దీపం పెట్టుకోవాలి రా బాగా. ఈ ఆజ్ఞ ప్రకారంగా అందరూ కూడా వినండి. అమ్మవారి ఆజ్ఞ ప్రతి ఇంట్లో అఖండ దీపం పెట్టుకునేసేసి 5 వారాలు అమ్మవారికి సాగపోసేసి ఎప్పుడు కూడా మామిడాలి మాతేశ్వర అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారు ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి అందరూ 50 కూడా ప్రజానికం అందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క పూజ కార్యక్రమాలు చేసి అమ్మ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. Itu kan, itu kan, atau bodoh